అన్నా ఇప్పుడే యాత్ర చూసినా అన్న. ఈ సినిమా ఎవరు చూడాలంటే ప్రతి ఎన్నెలు ప్రతి ఎక్కలు వాళ్ళ వాళ్ళ థియేటర్స్లో సినిమా చూడాలన్న. సినిమా మాత్రం చాలా బాగుందన్న. జై జగన్ అని చెప్పుకోవచ్చనా. నాది తెలంగాణ అన్న, కానీ ఆంధ్ర పాలిటిక్స్ తెలీదు. కానీ సినిమా చూసినంతసేపు గూస్ బంప్స్ అన్న. నేను అంటే జగన్ గారికి ఫ్యాన్ అయిపోయానని చెప్పుకోవచ్చునా. అంటే ఆ రేంజ్లో తీశారు సినిమా అనేది. రియల్ స్టోరీయో లేక కల్పితమో తెలియదు కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చునా. జగన్ ఫ్యాన్స్ కి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ కి మాత్రం హై ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. పండగ వాతావరణం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉందన్నా. అండ్ సోనియా గాంధీ ఎవరైతే క్యారెక్టర్ చేశారో ఆమె మాత్రము నెక్స్ట్ లెవెల్ పీక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ జీవా గారు మాత్రం జీవించేశారన్న. మమ్ముటి గారు ముంచేశారని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆయన పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అన్న. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా చేశారని. ఆయన ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో చూడాలని చెప్తున్నాను. చాలా బాగుంది అనా. చంద్రబాబు గారి క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరు బాగానే చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ సూపర్ స్టార్. ఇంతవరకు సినిమాల్లో సినిమా హీరోలు సినిమా తీస్తే ఎట్లుంటో చూసారు కదా. ఒక సినీ స్క్రీన్ 70mm స్క్రీన్ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ అనే నేను అంటే గూస్ బంప్స్. ఇది ప్రతి జగన్ జర్నీ ప్రతి ఒక్కటి హిస్టరీనే. జగన్ వల్ల చనిపోయిన తర్వాత చాలా కేసులు పెట్టి జైలు వేసే ఫ్యామిలీ రోడ్డు పైన పెట్టారు. కానీ తగ్గకుండా 2010లో ఓడిపోయాడు. కానీ 2019లో 152 సీట్లతో అదొక హిస్టరీ. ఇప్పుడు యాత్ర వాళ్ళ నాన్న చరిత్ర యాత్ర అని పేరు పెట్టి వైఎస్ఆర్ అని కూడా పెట్టలేదు. యాత్ర అని పేరు పెడితేనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. జగన్ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు యాత్ర 2 అని పెట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల స్ట్రగుల్స్ ని కళ్ళ గడ్డినట్టు చూపించాడు. మహి రాఘవ సూపర్ డైరెక్షన్. జీవా అనే వ్యక్తి తమిళ యాక్టర్ అయినా కూడా జగన్ యొక్క హావభావాలు అసలు ఒక జగన్ అనే వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడో ఎగ్జాక్ట్లీ చేశాడు. పాత్రలో జీవించేశాడు యాక్చువల్ గా. ఇంకొక హిస్టరీ ఏంటంటే ఒక పొలిటికల్ నాయకుడు ఒక సీఎం క్యాండిడేట్ ఒక బయోగ్రఫీ 70mm స్క్రీన్ పైన తీస్తే అది 70mm స్క్రీన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను అని ప్రమాణ స్వీకారం చేస్తాడు. అదొక వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా చెల్లింది. పాలిటిక్స్ 152 సీట్లు కొట్టాలని జగన్మోహన్ రెడ్డి, పాలిటిక్స్ లో వైఎస్ఆర్ ఫ్యామిలీని సినిమాగా తీయాలన్న వైఎస్ఆర్ ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయోపిక్ తీసి ఇప్పుడు యాత్రతో 2019 ఎలక్షన్లోకి వచ్చాడు అధికారంలోకి. యాత్ర 2తో 2020 ఇంకా బీభత్సంగా చేసింది చెప్పుకొని వస్తాడు. చెయ్యింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా ఏం చేయకుండా గాల్లో మెడలు చూపించారు అధికారం లేదు. వైఎస్ ఫ్యామిలీ కాదు, చేసింది చెప్పి అధికారంలోకి వచ్చినాడు. రాజశేఖర రెడ్డి ఎట్లా అధికారంలో అప్పుడు ఎట్లా వచ్చాడు, వాళ్ళ కొడుకు కూడా 2014లో మిస్ అయింది. 2019లో అదే అధికారంతో వచ్చాడు. ఇప్పుడు 2024లో అదే చేసింది చెప్పుకొని అధికారంలోకి వచ్చేదానికి ఒక సినిమా తీశాడు. ఇది ఒక టీజర్. సినిమా వల్ల ఓట్లు చేసింది చూపించాడు. ఇదేం సినిమా చెయ్యండి అని చెప్పలేదు, చేసింది చూపించాడు. ప్లస్ ఏం లేదండి, చాలా ప్లస్. మూవీ అయితే చాలా ప్లస్. దానికి ఏం నెగిటివ్ షేడ్ అనేది ఏం లేదు ఎవరిది. అందరిది కరెక్ట్ క్యారెక్టరైజేషన్ అనేది చూపించారు. ఏం అంతకు మించి ఏం లేదు. పవన్ కళ్యాణ్ వాడు ఒక వేస్ట్ ఆ కొడుకు. ఇప్పటికి చెప్తాను, వాడు ఒక వేస్ట్. జగన్ కనుక అదే చెప్తున్నా కదండి, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఉచిత స్కీములు తీసేస్తే పవన్ కళ్యాణ్ లేడు, చంద్రబాబు లేడు. అది ఫ్రీ స్కీమ్లు అన్నీ తీసేయాలండి జగన్. నెక్స్ట్ సీఎం కూడా టఫ్గానే గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందండి. జగనే సీఎం నెక్స్ట్ కూడా 2024 కూడా. యాత్ర 2 ఆ యాత్ర 2 అనేది నాకు అంటే యాత్ర 1లో మనకు ఓన్లీ యాత్రనే చూపించారు, పాదయాత్రను చూపించారు. ఇందులో ఏంటంటే 2009 నుంచి 2014 వరకు ఆయన 20 మినిట్స్ చూపిస్తారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి. తర్వాత చనిపోయిన తర్వాత ఈయన ఎంత బాధపడ్డాడు, తర్వాత ప్రజలు ఈయన ఎలాగ నాయకులోకి రావాలనుకున్నా అది చూపించారన్న. బట్ జగన్ గారు జీవా గారు అయితే మాత్రం సూపర్ యాక్టర్ అన్న. నిజంగా జీవించారు ఆ క్యారెక్టర్. నిజంగా జగన్ గారిని దింపేశారనమాట. ఇంకా జగన్ గారిని బాగానే యాక్ట్ చేశారు అనిపించింది. మొత్తం దండం పెట్టడం కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, నవ్వడం కానీ అంతా కూడా యాక్చువల్లీ సూపర్ అనమాట. ఇంకా డైలాగుల విషయానికి వస్తే డైలాగ్ నిజంగా జగన్ గారు అలాగే ఉండేవారని చెప్పి కొంతమంది అంటారు. మాకు అంత రాజకీయ అనుభవం లేదు కాబట్టి. బట్ ఎలివేషన్లో అయితే మాత్రం పులివెందులో పులిబెట్ట అనిపించాడు అన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా తెలుగుదేశానికి అయితే డైరెక్ట్గానే కౌంటర్లు వేసేసారు. చంద్రబాబు నాయుడు పేరు కూడా వాడేశారు. ఇంకా యాక్చువల్లీ ఒక తెలుగుదేశం పార్టీ అని కాకుండా తెలుగు నాయుడు అని పార్టీ పెట్టారు, ఆ పేరెట్టారు. బట్ కాంగ్రెస్ని అయితే టోటలీ 1% కూడా లేకపోతే మొత్తం మైనస్ చేసేసారు. ఇంకా భూస్థాపం అయిపోయిందంట, మొత్తం తీసి పడేశారు. ఇంకా కొత్త ఒక వాల్యూ తెలుగుదేశానికి ఇచ్చారు తప్ప కాంగ్రెస్కి ఇంత కూడా వెళ్ళిపోలేదు.
ఇంకా సోనియా గాంధీ ముందు మన అదే లయన్ చచ్చిపోయినప్పుడు అదే యాత్ర అదే ఓదార్పు యాత్ర చేసినప్పుడు సోనియా గాంధీ ఎలాగైతే ఆపింది ఆ సీన్ కూడా చూపించారు. ఆ సీన్లో వచ్చిన ఎలివేషన్ అయితే బాగా చూపించారు. అది కూడా రియల్ అన్నట్టు నాకు తెలియదు, చూపించడం అయితే చాలా బాగా చూపించారు అన్న. సోనియా గాంధీ మీరు యాత్ర ఆపేమంటాం, నేను అదే యాత్ర చేస్తాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను. తర్వాత తన ఫీల్ అవడం, తర్వాత తండ్రి దగ్గరికి తండ్రి మాటలు గుర్తు చేసుకోవడం, మాట మీద నిలబడే నిజాయితీగా జగను ఒక తండ్రికి ఇచ్చిన తండ్రి మాట మీద ఎలాగే నిలబెడతాడు. నువ్వు ఎమ్మెల్యేలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, కానీ మాట మీద నా కొడుకుగా నువ్వు మాట ఇస్తే అదే మాట కోసం బతకాలి అన్న దినంతో సినిమా నడుస్తుంది అన్న. సో జగన్ గారు నిజాయితీ అయితే చూపించారు. 2024కి పక్కాగా ఉపయోగపడే సినిమా అనేది జగన్ గారు చూస్తుంటే. ఇంకా తెలియదు, ఆపోజిట్ చూస్తే ఆపోజిట్ మీకు తెలియదే ఉంది. సినిమా వాళ్ళ కోసం తీశారు, దానికోసం ఇది కాకుండా అంటారు. బట్ లేదు, 2014 నుంచి 2019 వరకు నిజాయితీగానే చేశాడు ఆయన. బట్ ఇందులో స్టోరీ అంతా 2009 నుంచి 2014 వరకు ఉంటుంది. 2014 నుంచి 2019 వరకు ఒక సాంగ్లో వెళ్ళిపోద్ది. ఆయన పాదయాత్ర చేయడం, తర్వాత పరామర్శకరం, అంతే. మెయిన్గా ఇప్పుడు ఎలక్షన్ ముందు రిలీజ్ చేస్తారు కదా, ఇది ఏమన్నా హెల్ప్ అవుతుందా జగన్మోహన్ రెడ్డి? ఇందులో హెల్ప్ అయితే ఒకటేనా, జగన్కి ఓటు వేయాలి లేదని కొంతమంది బయట రూమర్స్ కావచ్చు అన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి కదా. బట్ ఈ సినిమా చూస్తే జగన్కి ఓటేస్తారు. అంటే ఆయన నిజాయితీని మాత్రమే చూపించారు. ఇందులో ఆయన కాంట్రవర్సీ అవ్వచ్చు, లేదంటే అవతల మీద సెంట్రల్ కావచ్చు, ఏం కాదు. జస్ట్ ఆయన మాట మీద నిలబడే నిజాయితీ నాయకుడు. నాన్న చచ్చిపోయిన తర్వాత నాన్నకి ఇచ్చిన మాట కోసం నాన్న ఎలాగైతే నిలబడ్డాడో ఆ మీద మాట మీద నిలబడి ఒక పులి మీద బిడ్డ పులి అనే ఒక డైలాగ్ చాలా బాగుంది. ఒక పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలితే అది పిల్లే, ఒక పులిని తీసుకెళ్ళి బోన్లో పెడితే అది పులే అనే ఒక డైలాగ్స్ ఉంటే ఆ ఎలివేషన్లు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సూపర్ అన్న. సెకండ్ హాఫ్లో ఒక 4-5 ఎలివేషన్లు ఉంటే నిజంగా అయితే సూపర్ అనమాట, చాలా బాగుంది ఆ ఎలివేషన్. నిజంగా ఒకటి చెప్తున్నాను కదా, ఒక తెలుగుదేశం కార్యకర్త అయినా ఒక వైసీపీ నాయకుడైనా సరే ఎగిరికి అంతేసే సీన్లు అన్నమాట. ఒక సినిమాగా చెప్పుకోవాలి కాబట్టి మనం సినిమా పరంగా చూసుకుంటే బాగుందన్న సినిమా. బట్ రాజకీయ పరంగా కూడా జగన్ నిజాయితీ పరుడు అని ఈ సినిమా చూసి నాకు తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి రోల్ అయితే లేదు, చిన్న డైలాగ్ అది కూడా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేసిన అతని నుంచి తల తోకలను పార్టీతో పొత్తు పెట్టుకున్న ఒక డైలాగ్ అయితే ఉంటుంది. ఇంకా మిగతా రోజా గారి విషయం కావచ్చు, శర్మిల గారి విషయం కావచ్చు, ఆ క్యారెక్టర్స్ అయితే లేవన్న. మరి అవి ఎందుకనేది మనం జస్టిఫై చేయలేం కదా. బట్ సినిమా పరంగా అది ఏం జరిగిందో చెప్పగలుగుతాం. బట్ ఒక నిజాయితీగా తీసుకెళ్లారు నేనైతే, అంతే. దీని నుంచి ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుందంటే, మామూలుగా ఎవరికైనా అండి ప్రతి ఒక్కరికి చిన్న పర్సన్ ఎదుర్కోవాలి, పెద్ద పర్సన్ ఎదుర్కోవాలి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని చూసినప్పుడు ఏంటంటే, ఏదైనా ఒకటి గొప్పగా చెప్పాలనుకున్నప్పుడు ఎంత పెద్దోనైనా సరే ఎదుర్కొనే శక్తి సోనియా గాంధీతోనైతేనేమి, అక్కడ సోనియా గాంధీతో పోరాడిన వెంటనే మళ్ళీ చంద్రబాబుతో పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటి ఎంతదైనా సరే ఒక సంకల్పం ఉంటే ఏదైనా ఎదుర్కోవచ్చు. మనం డౌన్ అయినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు అనే కింద చూపించారండి. ఎందుకంటే జగన్ జైల్లో పెట్టినా కూడా ఏదైనా ఒకదానికి ఒప్పుకోమన్నా ఒప్పుకోడు. ఖచ్చితంగా తను అనుకునేది తను సాధించేంత వరకు తగ్గడండి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం. అదే 100% చూపించాడు. 1% కూడా ఫిక్షన్ లేదు. 100% మూవీ ఈజ్ కరెక్ట్ అండి. మొత్తం ఏదైనా అండి అనుకున్నది సాధించాలనుకునే ఏ వ్యక్తి అయినా సరే గొప్పోడే అండి. అది జగన్ మొండోడని కాదండి, అనుకున్న దానికోసం ఏదైనా సరే మంచి అయితేనే అనుకుంటాడు, చెడు అయితే అనుకోడు. మంచి ఏదైనా అనుకున్న దానికోసం ఏ విధంగా సాధించాలి అనేది చూపించారండి. బాగా చాలా బాగుంటుంది. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4 అండి. అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. సో మీరందరూ కూడా ఫస్ట్ వెళ్ళి యాత్ర టు సినిమా చూడండి. ఇంకోటి ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పక్కా ఈ సినిమా తర్వాత ఇంపాక్ట్ ఉంటుంది అన్న, పార్టీకి పక్కా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఈ సినిమా తర్వాత ఒకప్పుడు అంతా రూమర్స్ అనుకుంటూ వస్తున్నాం, ఇలా ఎందుకు అయింది, అసలు ఎందుకు అరెస్ట్ చేసిండు, ఏం చేసిండు, నిజమైన అబద్ధమా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు కదా. సో అలా వింటూ వస్తున్నా. సినిమాలో చూసిన తర్వాత నాకు అలానే అనిపించింది. అంటే నిజంగా ఇది ఒక బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అలా అన్నారు కాబట్టి, వైఎస్ఆర్ గారిని నిజంగా సేమ్ అలానే చూపించారు కాబట్టి అదే అనిపిస్తుంది. సినిమాలో చూపించినవన్నీ నిజాలా అబద్ధాలా నాకు తెలియదు, కానీ చూపించాడు. సో ఇది ఇలా జరిగింది, సో ఇదే నిజం అని అయితే అందరూ అనుకుంటారు. సినిమాలో చూసినవే అనుకుంటారు, అంతే. పక్కా ఉందన్న, నిజంగా సినిమా చూసి మీరు పక్కా ఇలా జరిగిందా అలా జరిగిందా అని చెప్పి పక్కా ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పక్కా చేంజ్ అయ్యేది అయితే ఉందన్న. అంటే ఇప్పుడు కూడా నిజంగా షర్మిల గారు ఇంకా జగన్ గారు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ కూడా సరిగ్గా ఉండట్లే కదా నిజంగా. సో అందుకని డైరెక్టర్ గారు ముందే తెలుసుకొని సినిమా అలా చేసిండేమో, అన్ని తెలిసిపోతాయేమో డైరెక్టర్ గారికి. అంటే ఏం చెప్పలేమన్నా. అంటే ఇందులో షర్మిల గారు లేరు, రోజా గారు లేరు, పవన్ కళ్యాణ్ గారు లేరు, వీళ్ళు ఎవ్వరు లేరు. అంటే అది వాళ్ళ పర్సనల్ అన్న. కానీ నాకు జీవ గారి యాక్టింగ్ నచ్చిందన్న. అంటే జగన్ గారు జీవ గారు చేసిన యాక్టింగ్ కానీ, ఆ రోల్ కానీ నిజంగా జగన్ అన్నని చూసినట్లు అనిపించింది. ఆ మ్యానరిజం కానీ వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. మీరు చూడండి అన్న, యాత్ర అనేది థియేటర్లో చూడండి. మరీ చెప్తున్నా, ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ